కామన్ బేసిక్ ఫుడ్స్ దట్ గివ్ స్ట్రెంగ్త్ టు బోన్స్ కానీ అంటే వాట్ యు విల్ సే ఇన్ వెజ్ అండ్ నాన్ వెజ్? యా సో వీ హ్యావ్ ఫర్ బోన్ స్ట్రెంత్ మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉన్నాయి, మనకి విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఉన్నాయి మనకి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇఫ్ యూ టేక్ కాల్షియం రిచ్ ఫుడ్స్, మనకి మిల్క్ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో మన మిల్క్ ఇన్ ఎనీ ఫార్మ్ యూ కెన్ టేక్ ఇన్ యానిమల్ బేస్డ్ మిల్క్ ఆర్ ప్లాంట్ బేస్డ్ మిల్క్. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది వీగన్ డైట్ అని వెళ్తున్నారు. సో వీగన్ లో దే డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద యానిమల్ మిల్క్. సో యూ హ్యావ్ ప్లాంట్ బేస్డ్ మిల్క్ లైక్ గ్రౌండ్ నట్, సోయా, ఆల్మండ్. సో ఆ మిల్క్ కూడా తీసుకుంటున్నారు. సో యూ కెన్ గో ఫర్ కౌ మిల్క్, గోట్ మిల్క్, ఎనీథింగ్, బఫెలో మిల్క్, ఎనీథింగ్ యూ కెన్ టేక్. సో మిల్క్ ఈస్ ద వెరీ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సో చాలా మంది ట్యాబు ఉందంటే మిల్క్ తాగితే వెయిట్ గెయిన్ అవుతామని. మిల్క్ తాగితే వెయిట్ గెయిన్ అయితే మనం తాగం. దాంట్లో మనం అడిషనల్గా షుగర్ బేస్డ్ ప్రోడక్ట్స్ కలుపుకుని తాగితే మనం వెయిట్ గెయిన్ అవుతాం తప్ప మనం యూజువల్లీ దాంట్లో మనం ఇంత షుగర్ కానీ లేకపోతే ఇంకోటి ఏదో డిఫరెంట్ బోర్న్విటా ఇవన్నీ అడల్టరేటెడ్ ఈ వేస్తే తప్ప, లేకపోతే మామూలుగా మనం మిల్క్ ఈస్ ద రిచెస్ట్ అండ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పనీర్, టోఫు. సో వెజిటేరియన్స్ అని నేను చెప్తున్నా, పనీర్, టోఫు. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ రిచ్ లైక్ పిస్తా, బాదాం, అంజీర్, అక్రూట్ ఇవన్నీ. తర్వాత దోస్ హు ఆర్ టేకింగ్ నాన్ వెజిటేరియన్ అంటే ఎగ్ వైట్స్ తినచ్చు. బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఆర్ అగైన్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. ఫిష్ ఈజ్ ఆల్సో వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం. And then నువ్వులు with bellam also very rich source of iron and calcium and vitamin D. So green leafy vegetables. తర్వాత berries, all kinds of berries, strawberry, mulberry, blueberries. Berries are very high rich in source in calcium and vitamin D. And citrus fruits are also very high rich in calcium and vitamin D. So ivanni manaki, and non-vegetarians they can go for this bone soup, either chicken soup or mutton soup. So we have wide variety of calcium and vitamin D rich foods. మనం చేయాల్సింది ఏంటంటే డైలీ యాజ్ అ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ మన ఫుడ్ హ్యాబిట్స్ లో వీ హావ్ టు ఇంక్లూడ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. లైక్ మెడిసిన్, మనం మెడిసిన్ ఎట్లయితే తీసుకుంటామో అలా స్మాల్ పోర్షన్స్ లో ఇంక్లూడ్ చేయగలిగితే లాంగ్ రన్ లో మనము ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ తీసుకోకుండా మనం మన బోన్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారు, 40-45 వరకు ఏమి హెల్త్ ప్రాపర్ డయట్ మెయింటైన్ చేయక ఆఫ్టర్ 45 we start taking so many medications for calcium, vitamin D, B12 తీసుకుంటాం మనం. So that can be avoided right from the early age, right from early 20s if we include whatever all the things items I have listed you. అంటే మనం కాల్షియం, విటమిన్ డిలో తీసుకోగలిగితే మనకి లాంగ్ రన్ లో అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40-45 when actual wear and tear స్టార్ట్ అవుతుంది, యాక్చువల్ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, మనం బోన్ హెల్త్ అనేది కాపాడుకోవచ్చు. మనం ఈ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ లైక్ కాల్షియం సప్లిమెంట్స్ కానీ, విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ వాటిని అవాయిడ్ చేయొచ్చు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించి చాలా అయితే ఈరోజు తెలుసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో మీరు కూడా చూసారు కదా, నాకు తెలిసి మీకు చాలా ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్ అయితే దొరికింది అనుకున్నా. మరి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వోల్గా హెల్త్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.